నమస్కారం. ఎన్ టైమ్స్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ లాబీలో పేర్ని నాని, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర చర్చ. అప్పులు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కానిస్టేబుల్ను చంపేసిన ఎర్రచందన స్మగ్లర్లు తీవ్రంగా స్పందించిన నారా లోకేష్. ఈ నెల 11 దళిత సింహ గర్జన సభ నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఇందరపాలెం మంత్రి వద్ద దళిత సింహ గర్జన సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ఎంపీ హరీష్ కుమార్ రాష్ట్రంలో సీఎం జగన్ దళిత వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. దళితులపై హత్యలు, దాడులు జరుగుతున్నాయని, కోడికత్తి సీనుకు 5 ఏళ్ల నుంచి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. సీతానగరంలో శిరోమండం కేసులో వైసీపీ నేతల పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని, వైసీపీ వ్యతిరేక పాలనపై తమ పోరాటం కొనసాగుతుందని, కాంగ్రెస్ లేకపోతే జగన్ ఎక్కడుండేవారని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్టాట్యూస్ దగ్గర దళిత సింహ గర్జన సభ ఫిబ్రవరి 11వ తారీఖున హరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మాజీ పార్లమెంటు దళితులకు జరుగుతున్న అన్యాయాల గురించి మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ జిల్లాలో లక్షలాది మంది తరలి రావడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఈ దళిత సింహ గర్జన పెట్టడం జరుగుతుంది. దళితులకు అన్యాయం జరుగుతుంది. మొట్టమొదటిగా డాక్టర్ గారు ఆయన ఒక మాస్క్ అడిగినందుకు ఆయన చంపేయడం జరుగుతుంది. అలాగే బాలికలు, అలాగే చాలామంది ఆడవాళ్ళు కూడా అన్యాయం జరిగింది. మరి దళిత సంఘాలు, అలాగే మరి దళితుల యొక్క అభిమానులు కూడా ఈవేళ పోస్టులు మరి ఆవిష్కరించడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టుల యొక్క ఉద్దేశం ఏదైతే మరి ప్రభుత్వంలో, ఈ జగన్ ప్రభుత్వంలో మరి ఏదైతే మరి పథకాలు ఉన్నాయో, సప్లైన్ అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్ అయితేనేమి, అలాగే ఏవైతే 27 పథకాల ద్వారా కూడా ఈవేళ ప్రభుత్వాలు చాలా వరకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా వరకు ఈవేళ తొంగలో తొక్కి ఈవేళ మరి ఏవైతే మనకి దళితులకు రావాల్సిన యొక్క రాయితీలను పక్కన పెట్టి ఈవేళ ప్రభుత్వాలు నడుపుతున్నారు. అలాగే దీనిపై మరి మాజీ ఎంపీ, అలాగే దళిత నేత మరి సింహగర్జినటువంటి మరి ఒక సభను ఏర్పరిచారు. అది ఫిబ్రవరి 11న ఏర్పరిచారు. కాబట్టి అందరూ కూడా తరలి రావాలి, ఈ సభను చేపట్టం చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏవైతే మరి దళితుల పట్ల, దళితుల యొక్క మరి సంక్షేమాన్ని పట్ల ఎప్పుడైతే మరి తొంగలో దొక్కి అవన్నీ కూడా రద్దు చేశారు. కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ, దళిత ఉద్యమ నేత జీవి హరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో వేమగిరిలో చలో వేమగిరి అనేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం దళిత సోదరులపై దాడులు చేస్తూ వారిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వాలన్నీ కూడా దళితులకు సంబంధించినటువంటి కొన్ని పథకాలను వారి ఆర్థిక స్వావలంబన కోసం ప్రవేశపెడితే అటువంటి పథకాలన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి నిరంతరం దళితులపై దాడి చేస్తూ దళితుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పరిపాలన చేసేటటువంటి నైతిక హక్కు లేదు. తక్షణమే రాజీనామా చేయవలసినటువంటి అవసరం ఉంది. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామం పరకాలవ ప్రాంతంలో జనం కోసం పవన్ కోసం మనం కార్యక్రమాన్ని జనసేన నాయకులు గుబ్బల ప్రసాద్, తోలిం సత్యబాబు, వాసంశెట్టి శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ పాల్గొన్నారు. ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు నానాజీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొద్ది రోజుల వ్యవధిలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతోందని, మీ సమస్యలు పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు ఎల్లబోయిన రామకృష్ణ, గరికిన సురేష్, సోదే ముసలయ్య, మల్లె భాస్కర్, సురడా శ్రీను, తెలుగుదేశం నాయకులు సీతయ్య దొర, ఎజ్జల బాబ్జీ, తోలిం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఎవ్వరికి కూడా ఇప్పుడు దాకా
ఈ గ్రామాల్లో ఎక్కడ కార్డు ఇచ్చినా పాపం లేదు. ఒకవేళ కార్డు ఇచ్చినా నువ్వు ఎక్కడెక్కడ జనసేనలో కనపడినా అక్కడ తెలుగుదేశంలో కనపడినా ఈడు కనపడితే పూర్వం మహారాజులో చెప్పులు వెళ్ళినట్టు ఈడు ఎదురు పోటుగడు ఈ 4 రోజుల పదవికి ఈడు ఎదురుకుంటే చేతులు కట్టుకుని వెళ్ళాలట. ఆడ ఎదురుకుంటే చేతులు కట్టుకుని వెళ్ళకపోతే ఆ పదవి పోద్దట, ఆ ఉద్యోగం పోద్దట. కానీ వీళ్ళ వల్ల మనకేమైనా ఉపయోగం అంటే ఆ ఉపయోగం లేదు కదా. ఈ మాత్రం ఎత్తు చెత్త పేరుపై పొల్యూషన్ పేరుపోతా చాలా దారుణమైన మనం పూర్తి చేసి మన ఉద్యోగాలు మన దేవుడెరు, మన మాట దేవుడెరు. కానీ మన అనారోగ్యాలు, మన పిల్లలకి అనారోగ్యాలు ఇచ్చి మన ఆయుష్ని సగం తగ్గించేస్తూ ఉంది, అనేక రకమైన జబ్బులు తీసుకొస్తూ ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను, మీరందరూ కలిసి వచ్చిన రోజు ఖచ్చితంగా వెళ్దాం. కంపెనీలని ఇన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నందుకు ఆ కంపెనీలు అందరూ కలిసి ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలి, దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని ఎందుకు చేయట్లేదు, ఏం చేస్తున్నారు ఈ పాలు నాకు తెలిసి ఏంటంటే కొన్ని కన్నబాబుకి 4 రూపాయలు ఇచ్చాం హాస్పిటల్ కడదాం అంటే కన్నబాబు బాబు పెడుతున్నాడు వెనకాల నాకు కావాలంటే. కొన్ని ఆడి 4 రూపాయలు ఇచ్చామంటే ఆడి 9 తయారైన వాళ్ళు ఆడెళ్తున్నాడు, ఆడి 4 రూపాయలు పోతున్నాడు. ఆడి అయిపోయింటే బాలాజీ గారు ఆడెళ్తున్నాడు. కంపెనీ వాళ్ళు మొన్న అడిగితే ఏం చేయాలి సార్, 4గురికి ఇవ్వడానికి చచ్చిపోతున్నాం, ఈ 4గురికి ఇందులోకి అయిపోతున్నాయని ఆడి చెప్తాడు కంపెనీ వాళ్ళు. ఇవన్నిటి మీద మనం ఒకసారి ఆలోచించి మనం అందరూ కలిసి నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అలాగే ఊర్లో డ్రైనేజ్ గురించి చెప్తా ఉన్నాను. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు, పంచాయతీ నువ్వేం చేస్తున్నావు, పంచాయతీ ప్రెసిడెంట్ నేను అడుగుతా ఉన్నాను, నువ్వేం చేస్తా ఉన్నావు? 10 రోజులకు ఒకసారి తీస్తున్నావు, డ్రైన్ తీస్తా ఉన్నావు. దానివల్ల ఏమవుతుంది, దోమలు వస్తూ ఉన్నాయి, చంటి పిల్లలకి అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి. ఒక దోమ కొడితే 50,000 నుంచి 1,00,000 రూపాయలు కూడా డెంగ్యూ అని రకరకాల ఆ జ్వరం వచ్చిన జ్వరం ఏంటో చెప్పేసరికి మనకు తెలిసేసరికి 50,000 అయిపోతుంది. అట్లాగే ఈ ప్రాంతానికి పెద్ద సమస్య ఏంటంటే ఈ ఆయిల్ ఫ్యాక్టరీలు. ఈ ఆయిల్ ఫ్యాక్టరీలని మనం వద్దనలేం. ఎందుకు వద్దనలేం? మన యువతకు ఉద్యోగాలు వస్తాయి, మన వాళ్ళందరికీ పనులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఇదివరకట్లాగా వేట అంత ఇదిగా పట్టలేదు. వేట పెద్ద పెద్ద మిషన్లు, పెద్ద పెద్ద బోట్లు వచ్చేసి వాళ్ళు మొత్తం అంతా వాళ్ళు ఏటాడేస్తున్నారు, మనకి ఏటా దక్కనివ్వట్లేదు అని తలకో పని చేసుకునే పరిస్థితికి మన వాళ్ళు వచ్చారు. అందులోని కూడా ఈ సముద్రంలోకి వెళ్తే మనిషి వెళ్ళాడో వచ్చాడో తెలియని పరిస్థితులు జరుగుతున్నాయి. పనులలో జాయిగా వేట తగ్గిపోయింది. వేట తగ్గిపోయినప్పుడు అక్కడ పనులకు వెళ్తారు కదా అని పెట్టుకుంటే ఈ కంపెనీ వాళ్ళు ఈ కార్డులు వాళ్ళకి నచ్చిన పోరంబోకులకి, వైసీపీ పోరంబోకులకి ఇస్తూ ఉన్నారు తప్ప నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరికీ కూడా ఇప్పుడు దాకా ఈ గ్రామాల్లో ఎక్కడ కార్డు ఇచ్చినా పాపం లేదు. ఒకవేళ కార్డు ఇచ్చినా నువ్వు ఎక్కడెక్కడ జనసేనలో కనపడినా అక్కడ తెలుగుదేశంలో కనపడినా ఈడు కనపడితే పూర్వం మహారాజులో చెప్పులు వెళ్ళినట్టు ఈడు ఎదురు పోటుగడు ఈ 4 రోజుల పదవికి ఈడు ఎదురుకుంటే చేతులు కట్టుకుని వెళ్ళాలట. ఆడ ఎదురుకుంటే చేతులు కట్టుకుని వెళ్ళకపోతే ఆ పదవి పోద్దట, ఆ ఉద్యోగం పోద్దట. కానీ వీళ్ళ వల్ల మనకేమైనా ఉపయోగం అంటే ఆ ఉపయోగం లేదు కదా. ముస్తాబాద్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణపై కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కలిసి ఫిర్యాదు చేశారు. స్థానిక రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ వరకు బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ తరలి వెళ్లారు. అనంతరం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంచిర్యాల పార్లమెంట్ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చెప్పును చేత్తో చూపిస్తూ దురుసుగా మాట్లాడడంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాలకృష్ణ వ్యాఖ్యలను జనం అసహించుకుంటున్నారని, అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడారు, దాంతో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు, అయినా బుద్ధి రాలేదని ఒళ్ళు దగ్గర పెట్టుకుని సరిగ్గా మాట్లాడండి హితో పలికారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉందని, కానీ ఇంత దిగజారే విధంగా మాట్లాడొద్దని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీటీసీ శ్రీనివాస్, రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడడం జరిగింది. కానీ బాల్క సుమన్ మీరు మాజీ ఎమ్మెల్యే, కానీ మీ పదజాలాన్ని పద్ధతులు బాగా మార్చుకొని మాట్లాడే పద్ధతులు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే తీవ్రమైన పరిస్థితులు ఉంటాయి. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు మాటలు నేర్చుకోవాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు వారు ఎక్కి ఇంకా 2 నెలలు కూడా అయితలేదు, కానీ మీరు అనవసరమైన మాటలు మాట్లాడితే ఊరుకుండేవారు ఎవరు లేరు.
దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి బిడ్డ. విన్నావా? ఏమాత్రం అనవసరమైన మాటలు మాట్లాడినా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదని చెప్పేసి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. చెన్నూరు మాజీ శాసనసభ్యులు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మాట్లాడడం చాలా బాధాకరం. ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే తెలంగాణ ప్రజలే నీ నాలుక చీర్స్తారని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కల్వకుంట్ల బానిస కుక్క, నువ్వు చేసేది ఉంటే వాళ్ళ బూట్లు నాకు, వాళ్ళ కాళ్ళు నాకు మాత్రమే. కానీ ఇలా రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా మాట్లాడితే చూస్తూ ఊడుకునే ప్రసక్తి లేదు. ప్రజలే తిరగబడి నిన్ను తొక్కేస్తారు, నీ నాలుక చీరేసే సమయం కూడా ముందున్నది. మొన్ననే ఎన్నికల్లో బుద్ధి చెప్పిర్రు, తెలుతలేదా బానిస కుక్క బాల్క సుమన్. మరోసారి ఇట్లా మాట్లాడినైతే నువ్వు గ్రామాల్లో ప్రజల్లో తిరగకుండా అడ్డుకునే కార్యక్రమం కూడా తీసుకుంటామని చెప్పి మేము ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బాల్కసుమన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. అనంతరం బాల్కసుమన్ చిత్రపటాన్ని దహనం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దాన్ని ఖండిస్తుంది. బాల్కసుమన్ అనే వ్యక్తి ఎలమదొరల బానిసగా బతుకుతూ దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ కాంగ్రెస్ పార్టీ దళితులకి, బీసీలకి, అన్ని కమ్యూనిటీలకి సమాన న్యాయం చేసే కాంగ్రెస్ పార్టీపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలకి, అచ్చేసిన ఆంబోతికి సరైన గుణపాఠం కాంగ్రెస్ కార్యకర్తలు ఖచ్చితంగా చెబుతారని, అదేవిధంగా బాల్కసుమన్ అనే వ్యక్తి ఇంతకుముందు టీవీ డిబేట్లో కూడా వ్యక్తుల్ని అధికార బలంతో అదే అహంకారంతో కొట్టడం జరిగింది. అలాంటి బాల్కసుమన్ అదే ఊహల్లో బతుకుతున్నాడు. న్యాయానికి, నీతికి, నిజాయితీకి ప్రజలు పట్టం కట్టిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, నిజంగా దళితుడై ఉంటే ఒక సీఎం రేవంత్ రెడ్డి గారిని అట్లా మాట్లాడే వ్యక్తి కాదు. మా టీపీసీసీ నెంబర్ చెప్పినట్టుగా ఆయన డిఎన్ఏ ఏంటో ఆయన తెలుసుకోవాలి. ఈ విధంగా నీ యొక్క ప్రవర్తన శైలి ఏ రకంగా ఉందో నేడు కూడా నీ ప్రవర్తన అదే విధంగా రెచ్చగొట్టి టీఆర్ఎస్ అమాయకులైనటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో నువ్వు చేసిన ఈ పనిని, నీ పన్నాగాన్ని ఖచ్చితంగా బయటపెట్టి మీ వాళ్ళే మీ పైన తిరగబడే విధంగా నీ చర్య ఏదైతే ఉందో దాన్ని ప్రతిఘటించడానికే ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేస్తున్నా మిత్రులారా. కాబట్టి టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా గమనించాలి. ఈరోజు వాళ్ళు చేసిన ఏదైతే పని ఉందో కావాలని మీ పైన దాడులకు పడిపోయే విధంగా వాడు చేసే పనిని, పన్నాగాన్ని మీకు తెలియజేసే కార్యక్రమం మిత్రులారా తీసుకొని ఎప్పటికప్పుడే పరిష్కారం చేస్తున్న ముఖ్యమంత్రి కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను వారలేనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గ ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాలు గాది కింద పందికొక్కులాగా తిని ఈ రాష్ట్ర ప్రజల సొమ్ముని తగబరిచినటువంటి పందికొక్కులు బాల్కా సుమన్ లాంటి ఒక బలిసిన బ్రోకర్, వాడి పేరు బాల్కా సుమన్ కాదు, బంట్రో సుమన్. అట్లాంటి వ్యవహారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వారిపైన వారికి చెప్పు చూపిస్తూ ప్రజా సమస్యల చూస్తున్న ముఖ్యమంత్రి గారు చూసి వారవలేక చెప్పు చూపించి కొడతారని చెప్పేసి మీటింగ్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరసనగా ఈ రోజు వాటి దుస్తుబం దగ్ధం చేయడమే కాకుండా వాడిని చెప్పులతోటి సన్మానం చేయడం జరుగుతుంది. అందుకనే మిత్రులారా, మానవతావాదులు తప్పకుండా ఇట్లాంటి విధవల్ని ఆలోచన విధానం మీరు చూస్తారని చెప్పి అనుకున్నాం. ఈ విధవకి గద్దర్ ప్రజా సమస్యల మీద 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమంలో ఉన్న గద్దర్ కేసీఆర్ బంట్రోత్ అయినటువంటి వీడు కనబడతలేదా? 3 గంటల సేపు ఆ ప్రగతి భవనం ముందు గద్దర్ గారు వాడిని కనబడలేదా? వాడిని కనబడలేదు కదా. ఈ బాల్కా సుమన్ లాంటి దళితులైనటువంటి విధవ వీడికి డిఎన్ఏలో బాల్కా సుమన్ అనేటువంటి వాడికి వాడి డిఎన్ఏ దళితుల డిఎన్ఏ కాదు కనుక దళిత వ్యతిరేకి బాల్కా సుమన్ అనేటువంటి వాడు
అక్కడ వాడి దగ్గర ఎవరి దగ్గర కేసీఆర్ దగ్గర బంట్రోతు వీడు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు అనేది మరొక మారు తెలియజేశారు మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్ కృష్ణ కాలనీలోని గల్లీ బాయ్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న బాణాల కలికర్. తన జీవిత భాగస్వామి ఇరువురు కలిసి ఖాళీ సమయంలో టైం వృధా చేయకుండా వారి స్థానిక ఎమ్మెల్యే అయిన కొక్కెరల ప్రేమసాగరరావు సురేఖ యొక్క చిత్రపటాన్ని డ్రాయింగ్ వేసి ఎంతో మంది పని పాటాలని వారికి వీరిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. టాలెంట్ అనేది ఎవరి ఒక్క సొత్తు కాదని, ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుందని దాన్ని గుర్తించి దాన్ని కొనసాగించాలని చెప్పారు. కార్యక్రమంలో డ్రాయింగ్ ఆర్టిస్ట్ కలికర్, వారి భార్య మరియు కాంపల్లి రూపస్, కాంపల్లి అజయ్, కాంపల్లి విజయ్ మరియు గల్లీ బాయ్స్ అందరూ కలిసి వారి స్థానిక ఎమ్మెల్యే కొక్కెరల ప్రేమసాగరరావు సురేఖ చిత్రపటాన్ని అందజేసి వారి యొక్క మన్ననలు పొందారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.